शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। భగవద్గీతలో ఈరోజు మనము ఎన్నో పాఠం అంటే ఉండండి షేర్ స్క్రీన్ చేస్తాను ఒకేసారి. ఈరోజు మనది 35వ పాఠం. ఈరోజు 35th క్లాస్. ఈరోజు 35th క్లాసు. తర్వాత మొన్నటి రోజు చెప్పుకున్నటువంటి నాసతో విద్యతే భావ నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. ఈ శ్లోకాన్ని మళ్ళీ కూడా కాస్త చెప్పుకోవాలి. సాధారణంగా దీన్ని శంకరాచార్యులు భాష్యమే 4 పేజీలు రాశారనమాట. దీన్ని 4 పేజీల పైన ఎక్కువ రాశారు, భాష్యం రాశారు. తర్వాత దీన్ని మిగతా వాళ్ళు ఆనందగిరి వ్యాఖ్య, తర్వాత నీలకంఠ వ్యాఖ్య తీసుకుంటే కన్నా సుమారు అంటే 15 పేజీలు ఉందన్నమాట వ్యాఖ్య. అందువల్ల కొంచెం ఎక్కువ ఉంది తెలుసుకునేటువంటి. ఎందుకంటే ఇది ఈ నాసతో విద్యతే భావ నాభావో విద్యతే సతః అన్నటువంటిది వేదాంతంలో ఒక మౌలికమైనటువంటి ఒక సూత్రం, చాలా ప్రధానమైనటువంటి సూత్రాన్ని ప్రతిపాదన చేసేటువంటి శ్లోకం అన్నమాట ఇది. మిగతా శ్లోకాల్లో మనము వేదాంత పరంగా అంత ఎక్కువ చెప్పుకోలేదు అనమాట. సుఖ దుఃఖాల గురించి చెప్పుకున్నాము, సుఖ దుఃఖాలను మనం ఎలా చూడాలి అని చెప్పుకున్నాము, దుఃఖం రాకుండా ఉండాలి ఏం చేయాలి, దుఃఖము దూరంగా ఎలా ఉండగలుగుతాము, ఆ విషయాలన్నీ చెప్పుకున్నాము. కానీ ఈ శ్లోకానికి వచ్చేపాటికి మౌలికమైనటువంటి ప్రశ్న అంటే ఏమిటంటే, మనం సాధారణంగా మనం ఏమనుకుంటుంటామంటే, మనం చూసేటువంటి ప్రతి జగత్తులో చూసేటువంటి ప్రతి వస్తువు అది నిజం అనుకుంటూ ఉంటాము. ఎందుకంటే ముందు క్లాసులో నేను ఏం చెప్తున్నానంటే, ఒక సినిమా తెరను ఒక దృష్టాంతం తీసుకుని, దృష్టాంతం ఉంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకునేసి తెర మీద ఉన్నటువంటి పాత్రలు ఎలా నిజం కాదో, తెర ఎలా నిజం ఉంటుందో, అలాగే మన ప్రపంచంలో చూసేటువంటి ప్రతి వస్తువు కూడా నిజం కాదు, అదంతా మిథ్యే అని చెప్తున్నాం మనం. కానీ అంత అది సులభంగా మనము దాన్ని మనం అర్థం చేసుకోలేమన్నమాట. ఎందుకంటే మనకు చూస్తున్నప్పుడు ప్రపంచంలో మనకు ఎన్నో కనిపిస్తుంటాయి అనమాట. ఈ భూమి కనిపిస్తుంటుంది, ఆకాశం కనిపిస్తుంటుంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తుంటుంది, నగరాలు కనిపిస్తుంటాయి. అవన్నీ మిథ్య అంటే మరి ఎట్లా ఒప్పుకునేది కదా. కాబట్టి అంతే సులభంగా ఒప్పుకోవడానికి కుదరదన్నమాట దీన్ని. అందువల్ల దీన్ని గురించి కాస్త ఎక్కువ వివరంగా శంకరాచార్య అని చెప్తా అంటే, దీన్ని ఇంకొకసారి దీన్ని ప్రతిపదార్థం ఒక్కసారి చెప్పుకునేసి తర్వాత దీనికి శంకరాచార్యుడు ఇంకేం చెప్తాడో చూద్దాం అనమాట. దీంట్లో ఏం చెప్తా అంటే, నాసతో విద్యతే భావ, భావో అని ఉండదని భావ అని చదువుతాం మనం. నాసతో విద్యతే భావ నాభావో విద్యతే సతః అంటే మొదటిది అంటే ఇక్కడ నా ప్లస్ అసత వేసుకుంటే అసతః భావ నా విద్యతే. అసతః భావ నా విద్యతే అంటే అసతః అంటే అసత్తు అంటే లేనిదానికి భావ అంటే ఉనికి లేదు అంటే లేనిదానికి ఉండడం అనేటువంటిది లేదు. అలాగే నాభావో విద్యతే సతః అంటే సతః అభావ నా విద్యతే, సతః అభావ నా విద్యతే అంటే ఉన్నదానికి, శాశ్వతంగా ఉండేటువంటి దానికి, నిత్యంగా ఉండేటువంటి దానికి లేకపోవటం అనేటువంటిది లేదు, అది ఎప్పుడూ ఉంటుంది. ఈ రెండిటికి అనయో అంటే ఉభయోరపి దృష్టోంతః అనయో తత్వదర్శిభి అయినటువంటి వాడు మాత్రమే ఈ రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూడగలుగుతాడు అని చెప్పడం అనమాట. దీన్ని ఏమంటారంటే, ఈ శ్లోకాన్ని అందుకోసం ఏం చెప్తారంటే తత్వదర్శిభి అని చెప్తున్నాడు అనమాట. తత్వవాదిభి అనడంలో ఇక్కడ తత్వవాదిభి అంటే మనలాంటి వాళ్ళు చదువుకున్న జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, చదువుకొని ఏదో అర్థం చేసుకునేసి ఈ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు జగత్తంతా మిథ్య, బ్రహ్మ సత్యము అని అనుకుంటుంటాం, ఊరికే అంటుంటామే కానీ మనం దాన్ని అమలుపరచం అనమాట. అమలుపరచము తర్వాత దాన్ని లీనమైపోవం అనమాట. తత్వదర్శిభి అంటే ఏమిటంటే తత్వాన్ని దర్శించినటువంటి వాళ్ళు, అంటే మన ఋషులు లాంటి వాళ్ళు, మంత్రాలను దర్శించినటువంటి వాళ్ళు, మన వేదాలను దర్శించినారంటే వాళ్ళు. వేదాలు అపౌరుషేయాలు ఉంటాం కదా, వేదాలను ఎప్పుడు రాయలేదంటే, ఎప్పుడు ఎవరు రాయలేదన్నమాట దాన్ని. ఆ ఋషి అన్నటువంటి వాడు అలా కూర్చొని ధ్యానం చేస్తూ అతను ఆ వేద మంత్రాన్ని దర్శనం చేశాడనమాట. ఆకాశం శూన్యంలో నుంచి అతను దర్శనం చేశాడనమాట. దర్శనం చేసిన దాన్ని ఆయన వాక్ రూపంలో ఆయన ప్రకటించినాడు. ఎప్పుడైతే ఆయన ప్రకటించినాడో దాన్ని వేరే వాళ్ళు విన్నారు, దాన్ని అలాగే చెప్పుకుంటూ వచ్చారు. ఆ వేద మంత్రాలు మనకు అలాగే వస్తూ వచ్చాయి అని చెప్పేసి మనం చెప్పుకుంటారనమాట. అలాగే దర్శనం చేసినటువంటి వాడు, ఈ తత్వాన్ని దర్శనం చేసినటువంటి వాడు మాత్రమే ఈ అసత్తుకు సత్తుకు ఉన్నటువంటి, సత్ అంటే నిజమైనటువంటిది, అసత్ అంటే లేనటువంటిది, ఈ రెండిటికి ఉన్నటువంటి భేదాన్ని
ఎవరు కనుక్కుంటారంటే తత్వదర్శిభి, తత్వాన్ని దర్శనం చేసినటువంటి వాళ్ళు, తత్వాన్ని చదివినటువంటి వాళ్ళు కాదు, తత్వాన్ని చెప్పినటువంటి వాళ్ళు కాదనమాట. తత్వాన్ని అందరూ చెప్తారనమాట, పాఠం చదువుకొని చెప్పడం అనమాట. తత్వాన్ని చెప్పడం కూడా శంకర భాష చదివి చెప్పుకోవడం అలా కాదనమాట. తత్వాన్ని దర్శించినటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నాడంటే ఇది. దీన్ని ఏమిటంటే సిద్ధాంత ఉపనిషత్తు అంటారు. ఈ ఒక్క శ్లోకానికే సిద్ధాంత ఉపనిషత్తు అంటారు. అదంటే సైద్ధాంతిక ఉపనిషత్తు అని అంటారు. ఎందుకంటే ఒక సిద్ధాంతం, మూల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారనమాట. ఏమి మూల సిద్ధాంతం అంటే శంకరాచార్యులు ఒక ఎగ్జాంపుల్ తీసుకొస్తారనమాట. ఎగ్జాంపుల్ అంటే దృష్టాంతము అంటారు తెలుగులో. ఒకటి కార్యము కారణము అన్నటువంటిది మనం వేదాంతంలో చాలా ప్రముఖంగా తెలుసుకోవాల్సింది. బేసిక్ టర్మినాలజీ అంటాం కదా. బేసిక్ టర్మినాలజీ ఏమిటంటే కొన్ని టర్మ్స్ తెలుసుకుంటేనే మనకు ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది అనమాట. ఆ బేసిక్ టర్మినాలజీ కార్యము కారణము అని ఉంటుంది. కారణము అంటే ఏమిటంటే దాని నుంచి ఒక పదార్థాన్ని చేస్తామన్నమాట, అది కారణం. కార్యం అంటే దట్ ఈస్ ఎఫెక్ట్, అయినటువంటి పదార్థం. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే సాధారణంగా వేదాంతంలో చెప్పేటువంటి ఉదాహరణ ఏమిటంటే మట్టి, ఘటము, ఈ రెండు చెప్పుకుంటాం. ఘటము అంటే కుండ, మట్టి ఘటము, ఈ రెండు తీసుకుంటారనమాట. మట్టి వచ్చేసి కారణము అంటాం అనమాట. మట్టి కారణము, ఘటం వచ్చేసి కార్యం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకసారి అర్థం చేసుకుంటే మనకు పర్మనెంట్ గా ఉండిపోతుంది అనమాట మన మెదడులో. ఎందుకంటే వేదాంతం చెప్పేటప్పుడు ముందు చాలా శ్లోకాల్లో ఈ మట్టి కుండ ఒక దృష్టాంతం మనకు వస్తూనే ఉంటుంది. మట్టి అంటే మన్ను వచ్చేసి కారణము, కార్యం వచ్చేసి కుండ. ఇప్పుడు కుండ అన్నటువంటిది ఎలా ఉంటుంది? కుండ అనేటువంటి వస్తువు ఈ రోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. కుండ నేను పట్టుకుంటాను, కుండ కింద పడిపోతుంది. కుండ పడిపోయినప్పుడు పగిలిపోతుంది అనుకోండి, అది మళ్ళీ మట్టిలోకి కలిసిపోతుంది. అంటే మట్టి నుంచి చేయబడినటువంటి వస్తువు మట్టిలోకే కలిసిపోతుంది, అందులోనే లీనమైపోతుంది కదా. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఈ మట్టి కుండ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ కుండ ఉంది అనుకుంటుంటాం అనమాట. ఈ కుండ అన్నటువంటిది శంకరాచార్యులు ఏం చెప్తారంటే దీన్ని మట్టి కుండ, ఇది అసత్ అంటాడు అనమాట. అసత్ అంటే శాశ్వతమైనటువంటిది కాదు. మరి శాశ్వతమైనటువంటిది ఏది అని ఒక డెఫినేషన్ చెప్పాలంటే, శాశ్వతమైనటువంటిది ఏది అంటే త్రికాలాల్లోనూ ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లోనూ ఉండేటువంటిది మాత్రమే శాశ్వతమైనటువంటిది. అంటే ఏమి? భూతకాలంలో ఉండాలి, వర్తమాన కాలంలో ఉండాలి, భవిష్యత్ కాలంలోనూ ఉండాలి. ఈ మూడు కాలాల్లోనూ ఉంటే మాత్రమే అది సత్, లేకపోతే అది అసత్ అనమాట. ఈ కుండ అన్నటువంటిది అసత్. ఎందుకు అసత్? ఈ కుండ చేయక ముందు కుండ లేదు, ఇప్పుడు ఉంది, ఇప్పుడు కనిపిస్తుంది కుండ. ఈ కుండ పగిలిపోయిన తర్వాత మళ్ళీ కుండ లేదన్నమాట. అలాగే ఒక నెక్లెస్, బంగారము అన్నటువంటిది కారణము, నెక్లెస్ అన్నటువంటిది కార్యము. నెక్లెస్ చేయకముందు అది లేదు, ఆ నెక్లెస్ మళ్ళీ కరగబెట్టేసి తర్వాత ఉంగరంగా చేసినప్పుడు మళ్ళీ అది లేదన్నమాట. నెక్లెస్ అనేటువంటిది లేదు. ఏదైతే మూడు కాలాల్లోనూ లేకుండా ఉంటుందో అది అసత్తు, అది శాశ్వతము కానటువంటి వస్తువు. ఈ శాశ్వతము కానటువంటి వస్తువు ఎప్పుడు కూడా ఏమిటైపోతుంది? దానికి కారణంలోకి కలిసిపోతూ ఉంటుంది. ఎక్కడి నుంచి అది పదార్థం తయారై ఉంటుంది అది మాత్రమే తయారవుతుంది, అది అందులోనే ఉంటుంది. మనము ఒక కుండను చూస్తాం, కుండను చూసి నిజం అనుకుంటాం. నిజమే కదా, అది మనకు కనిపిస్తూ ఉంటుంది, కుండ కనిపిస్తూ ఉంటుంది అనుకుంటాం. ఎందుకంటే కంటితో మనం చూస్తుంటాము. తర్వాత ముక్కుతో వాసన చూడగలుగుతాము. ఏం వాసన చూడగలుగుతాం? ముక్కుతో వాసన చూసినప్పుడు మట్టి వాసనే వస్తుంది. అందులో నీళ్లు వేసుకొని తాగుతాము, నీళ్లు వేసుకొని తాగినప్పుడు ఏమవుతుంది? అది మట్టి వాసనే వస్తుంది, మళ్ళీ మట్టి వాసనే వస్తుంది. తర్వాత ఇలా కొడతాం అనుకోండి, కొట్టినప్పుడు కూడా మట్టి సౌండే వస్తుంది కానీ వేరే సౌండ్ ఏం రాదు, దాంట్లో మెటల్ సౌండ్ ఏం రాదు, అది మట్టి సౌండే వస్తుంది. కాబట్టి ఏం చేసేప్పటికీ కూడా అలా ముట్టుకున్నప్పుడు మనకు అనిపించేటువంటిది ఏమంటే దీనికి ఒక నామము రూపము అనేటువంటి పెట్టి మనం ఏం చేస్తున్నామంటే దానికి ఒక సపరేట్ గా ఎంటిటీగా తయారు చేస్తున్నాము. కానీ అది అసత్ అనమాట. అది అసత్, అది సత్యమైనటువంటి వస్తువు కాదు. మరి సత్యమైనటువంటి వస్తువు ఏది అంటే మట్టి సత్యమైనటువంటి వస్తువు. ఈ రెండింటిని తీసుకున్నప్పుడు మాత్రం. అలాగే బంగారు నెక్లెస్ తీసుకున్నప్పుడు నెక్లెస్ అనేటువంటిది అసత్తు, బంగారు అన్నటువంటిది సత్తు. ఎందుకంటే బంగారం మిడిమిడి మెరుస్తూ ఉంటుంది, ఇది మిడిమిడి మెరుస్తూ ఉంటుంది. ఇది ఈ రోజు ఉంటుంది, నెక్లెస్ మళ్ళీ కరిగించేసి ఇంకేదైనా పదార్థం చేసుకుంటే ఆ పదార్థంగా తయారైపోతుంటుంది అనమాట. ఆ రోజు నెక్లెస్ లేదనమాట. కానీ సర్వకాల సర్వావస్థలో ఉండేటువంటి వస్తువు మాత్రమే నిత్యత్వం ఉండేటువంటిది, అది మాత్రమే సత్యము, మిగిలినవన్నీ అసత్యాలు. అందుకు శంకరాచార్యుడు ఏం చెప్తా అంటే మనం చూసేటువంటి జగత్తంతాను ఇలా ఏర్పడిండేదే అని చెప్తాడు అనమాట. జగత్తంతా అలా ఏర్పడింది. జగత్ అంటే మన ప్రపంచం, చూస్తున్నటువంటి ప్రపంచం అంతా మట్టి కుండ ఎలా ఏర్పడిందో అలాగే అది కూడా ఏర్పడింది. ఎలా ఎలా అంటే ఆయన ఏం చెప్తా అంటే మనం మామూలుగా చెప్పుకుంటుంటాం అనమాట. ఏం చెప్పుకుంటామంటే పంచభూతాత్మకమైనటువంటిది శరీరము అని చెప్తాం అనమాట.
మన శరీరం అంతాను పంచభూతాత్మకము. మనం ఏమనుకుంటాము శరీరము నిజము, నిత్యము అనుకుంటాం. ఎందుకంటే శరీరాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి శరీరము నిత్యము అనుకుంటాం. సాధారణంగా మనం అనుకునేది. శరీరానికి వచ్చేటువంటి కష్ట సుఖాలన్నీ మనం అనుభవిస్తూ ఉంటాం. ఇది నాది, నాది, నాది అనుకునేసి శరీరానికి వచ్చినటువంటి కష్ట సుఖాలన్నీ మనం అనుభవిస్తూ ఉంటాము. కానీ ఈ శరీరము పంచభూతాత్మకం అంటే పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము 5 కదా పంచభూతాలు. పృథివీ అంటే మరి భూమి, అప్పు అంటే నీరు, పృథివీ, అప్పు, తేజస్సు అంటే అగ్ని, వాయువు అంటే గాలి, ఆకాశము. ఈ పంచభూతాలతో తయారు చేసినటువంటి పదార్థము ఆ దేహము అని చెప్పుకుంటాం అనమాట. దేహం చనిపోయి మరణించినప్పుడు ఈ దేహం పంచభూతాల్లో కలిసిపోతుంది అంటుంటాం అనమాట. పంచభూతాత్మకమైనటువంటి శరీరం అని చెప్తుంటాం అనమాట. ఈ పంచభూతాలు మనం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే ఎలా ఉంటాయి? నేను కింద నోట్స్‌లో రాశాను చూడండి. నేను చూపిస్తాను మీకు. ఎందుకంటే ఒకసారి దీన్ని బాగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే బావుంటుంది. మొదటిది చూడండి భూమి. భూమి ఉంది గదండీ! భూమి ఎలా ఉంటుంది? భూమి గట్టి పదార్థము. కంటికి కనిపిస్తుంది. కదా! కంటికి కనిపిస్తుంది. ఇక నేను కర్సర్ పెడతాను చూడండి. భూమి మన చర్మముతో దాన్ని స్పృశించొచ్చనమాట. భూమిని ముట్టుకోవచ్చనమాట. భూమిని ముట్టుకోవచ్చు, స్పృశించొచ్చు. ఇది భూమి అని తెలుసుకోవచ్చనమాట. కన్నుతో చూసి తెలుసుకోవచ్చు. చెవితో భూమి ఒక్కోసారి భూమిలో ఏదైనా శబ్దం వచ్చినప్పుడు అంటే భూమిలో 2 కొండలు ఏదైనా 2 వస్తువులు కొట్టుకున్నప్పుడు గాని, అలాంటివి జరిగినప్పుడు భూమిలో ఏంటో ఒక పర్వతం పగిలిపోయినప్పుడు గాని, అలాంటప్పుడు ఆ శబ్దం వల్ల అక్కడ భూమి ఉన్న ఉనికిని మనం తెలుసుకోవచ్చనమాట. నాలుక మట్టిని తీసుకొని నోట్లో వేసుకున్నామనుకోండి, భూమిలో ఉన్నటువంటి మట్టి మన భూమి అని తెలిసిపోతుందనమాట. అలా ముక్కు భూమి వాసన వస్తుందనమాట. భూమికి కూడా ఓ వాసన ఉంటుందనమాట. సో, ఈ 5 జ్ఞానేంద్రియాలతో తెలుసుకునేటువంటి వస్తువు వచ్చేసి భూమి కదా! వేదాంతం ఇలాగే ఉంటుంది. కొంచెము ఇంకొక 10 శ్లోకాలు ఇలాగే ఉంటుంది. 10 శ్లోకాలు అయిన తర్వాత ఫ్లో బాగుంటుందనమాట. తర్వాత ఇంత కాంప్లికేటెడ్ ఉండదనమాట. ఈ 10 శ్లోకాలు అలా ఉంటుందనమాట. ఎందుకంటే వేదాంతం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఇక్కడ. భూమి, భూమి అన్నటువంటిది మన పంచ జ్ఞానేంద్రియాలతో మనము అనుభవంలోకి తెచ్చుకునేటువంటి ఒక వస్తువు అది. దీనికన్నా సూక్ష్మమైనటువంటిది ఏది? దీనికన్నా భూమి కన్నా సూక్ష్మమైనటువంటిది ఏది? అంటే మామూలుగా సూక్ష్మమైనటువంటిది, స్థూలమైనటువంటిది అనేది ఎలా గుర్తుపడతామంటే 5 జ్ఞానేంద్రియాలతో చూసేటువంటిది చాలా స్థూలము. 4 జ్ఞానేంద్రియాలతో మనము అనుభవంలోకి తెచ్చుకునేటువంటిది దీనికన్నా సూక్ష్మము. 3 జ్ఞానేంద్రియాలతో అనుభవంలోకి తెచ్చుకునేటువంటిది దానికన్నా సూక్ష్మము. రెండిటితోనే అనుభవంలోకి తెచ్చుకునేటువంటిది అంతకన్నా సూక్ష్మము. దానికన్నా సూక్ష్మం ఇంకొకటి ఏమి కనబడదన్నమాట. అలాంటి వెనక్కి వెళ్తున్నామన్నమాట. భూమి అయిన తర్వాత భూమి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి ఎక్కడి నుంచి వచ్చిందంటే మన సాధారణంగా మనం చెప్పేటువంటి థియరీ ఏమిటంటే భూమి జలం నుంచి పుట్టింది అని చెప్తామనమాట. భూమి జలం నుంచి పుట్టింది అంటే జలం అంటే ఒకప్పుడు భూమి అంతాను మనము ఈవెన్ మనం చదువుకునేటువంటి చదువులు కూడా మనకి ఏం తెలుస్తుందంటే ఒకప్పుడు మొత్తం భూమి అంతాను ద్రవ పదార్థంగా ఉండేటువంటిది. కొన్ని ఏళ్ల తర్వాత ఈ వేడి వల్ల నిదానంగా అదేమైపోయిందంట అంటే సూర్యుని రశ్మి వల్ల అదేమైపోయిందంట తగ్గేసి భూమి అంతా ఇంకిపోయి నీరంతా ఇంకిపోయి భూమి అనేటువంటి పదార్థం ఒకటి ఏర్పడింది. తర్వాత నీళ్ళు అనేటివి కొన్ని అలాగే ఉండిపోయినాయి అని చెప్పి చెప్తారనమాట. అంటే ముందు ద్రవ పదార్థం నుంచి ఘన పదార్థము ఎవాల్వ్ అయింది. అంటే పరిణామం చెందింది అని చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ ఏం చెప్తామంటే ఇక్కడ జలం అన్నటువంటిది జలము నుంచి భూమి పుట్టింది అని. అంటే జలము దానికి కారణము. భూమి అన్నటువంటిది కార్యము, జలము కారణము. ఎలాగైతే మట్టి కుండ కార్యమయ్యి మట్టి ఎలా కారణమైందో ఈ భూమికి కార్యము భూమి అయితే దీనికి కారణం ఏమిటి? అంటే ప్రపంచంలో చూసేటువంటి ప్రతి పదార్థం కూడాను ఏదో ఒక దానితో చేయబడాలి కదా మరి. ఏదో ఒక పదార్థం చేయబడాలి. మన పుస్తకం ఉందనుకోండి, పుస్తకం దేనితో చేయబడింది? ఒక పేపర్‌తో చేయబడింది. పేపర్ దేనితో చేయబడింది? ఒక వెదురుతో చేయబడింది. ఆ వెదురు ఏమిటితో చేయబడింది? అలా వెనక్కి వెళ్తూ వస్తే అప్పుడు మనకు మూల పదార్థం ఏమిటో తెలుస్తుందనమాట. ఇప్పుడు మనకు భూమిని మనం చూస్తున్నాము. మనం అది నిజం అనుకుంటున్నాం కానీ భూమికి వెనకాల ఉన్నటువంటిది కారణం ఏమిటి? భూమికి కారణము నీళ్లు. ఎందుకంటే నీళ్లను మనము 4 అవయవాలతో మన 4 జ్ఞానేంద్రియాలతో మాత్రమే దాన్ని తెలుసుకోగలుగుతున్నాం అన్నమాట. జలం ఎక్కడి నుంచి పుట్టింది? మరి ఆ జలానికి మూల కారణం ఏమిటి? జలము కార్యము అని మనం అనుకుంటే దానికి కారణం ఏమిటి అని తీసుకుంటే దానికి కారణం అగ్ని అంటామన్నమాట. అగ్ని దానికి కారణం అన్నమాట. అగ్ని అంటే తేజస్సులో నుంచి జలం పుట్టింది. అలా ఎలా ఎందుకు తెలుసుకుంటామంటే చర్మంతో మనం అగ్నిని మనము అనుభవించవచ్చు. కన్నుతో చూడొచ్చు. చెవితో చిటి శబ్దం వస్తుంది కదా! అగ్ని మండుకున్నప్పుడు ఆ శబ్దం నుంచి అగ్ని మండుతుంది అన్నటువంటి విషయం మనకు తెలుస్తుందన్నమాట. ఇక్కడి నుంచి తెలుస్తుందన్నమాట. మండేటువంటి అగ్ని ఒక చెట్టును గాని ఏమిటైనా కాల్చేసినప్పుడు ఆ శబ్దాన్ని మనం విని అగ్ని కాల్చేస్తుంది అని కనుక్కుంటామన్నమాట. మరి నాలుకకు దానికి టచ్ చేసేటువంటి అవకాశం ఉండదు.
తర్వాత అలాగే ముక్కుకు వాసన చూసేటువంటి అవకాశం ఉండదు. ముక్కుకు వాసన రాదు. అగ్ని వాసన రాదు. కాబట్టి అది జలము కన్నా సూక్ష్మమైనటువంటిది అగ్ని. అగ్ని నుంచి జలం పుట్టింది. ఆ జలం ఎక్కడి నుంచి పుట్టింది? జలాన్ని కార్యము అనుకుంటే, దానికి కారణభూతమైనటువంటిదేమి అని తెలుసుకుంటామనమాట. అది తెలుసుకుంటే అదేమేమంటే అది వాయువు. వాయువు నుంచి వచ్చేసి అగ్ని పుట్టింది. వాయువు నుంచి అగ్ని పుట్టిందంటే వాయువు ఎందుకుంటే దీనికన్నా సూక్ష్మం, అగ్ని కన్నా సూక్ష్మమైనటువంటిది వాయువు. అదేమిటంటే చర్మము, చెవి ద్వారా మాత్రమే దాన్ని తెలుసుకోగలుగుతాము. ఇది వాయువును. శబ్దం వచ్చినప్పుడు, చర్మం వచ్చినప్పుడు. కానీ కంటితో మనం చూడలేము దాన్ని వాయువుని చూడలేము. ముక్కుతో వాసన చూడలేము వాయువును. తర్వాత నాలుకకు మనం అనుభవంలోకి తెచ్చుకోలేము. కాబట్టి వాయువు ఇంకా సూక్ష్మమైనటువంటి పదార్థం. ఆ వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే వాయువు కార్యము అని మనం అనుకుంటే, దానికి కారణం ఏమిటి? దానికి కారణం ఏమిటంటే ఆకాశము అని చెప్తామనమాట. ఆకాశం అంటే ఏమిటి? ఆకాశం అన్నటువంటి ఏమిటంటే, ఆకాశం అంటే 2 రకాలుగా చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే, కొంతమంది శూన్యము అంటామనమాట. శూన్యము అంటే ఏమీ లేనటువంటి ప్రదేశం అన్నమాట. కానీ మనం సాధారణంగా ఆకాశం అంటే ఏదో పైకి చూపించేది ఆకాశం అంటుంటాం. అది ఆకాశం గాదు. అది మనకది కనిపించేటువంటి ఒక ఇది. మనం ఎంత ఎత్తుకు వెళ్తుంటే అది ఇంకా పైకి వెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట. కాబట్టి అది ఆకాశం కాదనమాట అది. ఆకాశం అంటే ఏమిటంటే, ఏమీ లేనటువంటి ఒక ప్రదేశం అన్నమాట. అంటే దాన్ని శూన్యము అని చెప్పడానికి లేదన్నమాట. శూన్యం అని చెప్పడానికి ఎందుకంటే శూన్యం అంటే ఏమీ ఉండకూడదన్నమాట. ఏమి అక్కడ అసలకి ఏమీ ఉండకూడదన్నమాట. ఏమీ ఉండకూడదంటే ఏమైపోతుంది అక్కడ శూన్యము అన్నటువంటిది. శూన్యం అనేటువంటిదే ఉంటే మనకి రేడియేషన్స్ ఉంటాయి గదా! రేడియేషన్స్ అన్నటువంటి దానికి ఒక రేడియేషన్ మనకి ఇక్కడ రావాలంటే భూమి మీదకి రావాలంటే ఒక మీడియం ఉండాలి అంటారనమాట. కాంతి పుంజాలు భూమి మీదకి పడాలంటే ఒక ఒక ఇదుండాలనమాట. ఏదుండాలి? ఒక దానికి ఒక మీడియం ఉండాలనమాట. ఆమె కరెంట్ గదా! రాగి తంతిలో నుంచి వచ్చినట్టు ఒక మీడియం అది. అలాగే ఇది గూడాను భూమి మీదకి రావాలంటే ఒక మీడియం ఉండాలి. ఆ మీడియం ఏమిటి అంటే ఆకాశం అన్నమాట. ఆకాశంలో వస్తుందన్నమాట అది. ఆ రేడియేషన్స్ అంతాను. ఆకాశంలో వస్తుందంటే శూన్యం ఉంటే రాలేదు గదా! మరి. శూన్యంలో రాలేదది. అందులో ఏదో ఉంటుందన్నమాట. ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థం ఏమిటి అంటే ఒక రకమైనటువంటి చైతన్య శక్తి అందులో గూడా ఉంటుందన్నమాట. అది ఏమిటంటే అందులో మనకు రేడియేషన్ గాని, ఇంకోటి గాని, మరొకటి గాని వస్తుంటుందన్నమాట. తర్వాత ఆకర్షణ, వికర్షణ, సంఘాతాలన్నీ గూడాను దానికి ఒక బేసిక్ గ్రౌండ్ ఏమిటి అంటే ఆకాశమే అన్నమాట. సో, ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాలకు కానీ, వాటన్నిటికి ఆకర్షణ, వికర్షణ కలగాలంటే ఈ ఆకాశం ఉంటేనే జరుగుతుంది. లేకపోతే జరగదనమాట. ఆకాశం ఉన్నందువల్లే ఒక చెట్టుకి విత్తనం వేసినామంటే విత్తనం పైకొస్తుందనమాట. ఎందుకంటే ఆకాశంలో ఏదో ఒక మీడియం ఉంది. అందువల్లనే పైకొస్తుంది. లేకపోతే రాలేదు గదా! మరి. అందువల్ల శూన్యం ఉంటే రాలేదనమాట. అందులోకి అది పైకొస్తుందనమాట. కాబట్టి ఆకాశంలో గూడాను ఏదో ఉంది అని చెప్పేటువంటిది మనం చెప్పుకుంటామనమాట. ఈ ఆకాశానికి కారణభూతమైనటువంటిది ఏమిటి మరి? అది గూడా ఒక కారణం అనుకుంటా. ఆకాశాన్ని ఎలా తెలుసుకుంటాము? ఆకాశాన్ని ఎలా తెలుసుకుంటామంటే మనము ఇక్కడ చెవి నేను రాశాను. చెవి కన్నా గూడాను బుద్ధి అని చెప్తారనమాట. శంకరాచార్యుడు బుద్ధి అని చెప్తాడు. బుద్ధితో తెలుసుకుంటాము. బుద్ధితో ఎలా ఉంటది తెలుసుకుంటామంటే మరి అక్కడ వస్తున్నటువంటి మీడియంలో వచ్చేటువంటి రేడియేషన్స్ గాని, అది గాని, ఇది గాని మనం ఫీల్ అవుతుంటాం. సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు భూమి మీదకి వస్తున్నాయంటే శూన్యంలో రాలేవు కదా! ఏదో మీడియం ఉండాలి. ఆ మీడియం ఏమిటి? అంటే ఆకాశం మీడియం. ఆకాశంలో ఏదో ఉంది. అందులో వస్తుందన్నమాట అది. అది ఇంకా సూక్ష్మమైనటువంటిది కాబట్టి మన కళ్ళకు గాని, చెవికి కానీ, నాలుకకు కానీ, ముక్కుకు కానీ తెలియనటువంటి అంశం అదనమాట ఆకాశం. అది బుద్ధితో తెలుసుకుంటున్నాం. బుద్ధితో తెలుసుకుంటున్నాం కాబట్టి అది గూడా ఒక వస్తువే. అది గూడా ఒక భూతమే అన్నమాట. భూతం అంటే పంచభూతాల్లో ఇది ఒక భూతం. సో, అందులోకి ఇదొస్తుందన్నమాట. మరి ఆకాశము కారణము కార్యము అనుకుంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ నుంచి వచ్చింది అని చెప్తారన్నమాట. ఆత్మ పరమాత్మ నుంచి వచ్చింది. పరమాత్మ నుంచి వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చి ఇలా వచ్చింది. అందువల్లనే తైత్రీయ ఉపనిషత్తులో ఒక ప్రధానమైనటువంటి శ్లోకం ఇక్కడ రాశారు నేను. తస్మాదాత్మన ఆకాశ సంభూతః. మామూలుగా చెప్పుకుంటుంటాం మనము. రోజు చెప్పుకునేటువంటి మంత్రం ఇది. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః. రాహః పడిందంటే రాపః ఇది. ఇది. అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః అని మనం చెప్పుకుంటాం. అంటే ఏమిటంటే ఆహ్, పరమాత్మ తత్వం ఉంది గదా! అక్కడి నుంచి ఆత్మతత్వం నుంచి ఆకాశం పుట్టిందంట. ఆకాశ సంభూతః ఆకాశాద్ వాయువు. ఆకాశం నుంచి వాయువు పుట్టింది. వాయోరగ్ని వాయువు నుంచి అగ్ని పుట్టింది. అగ్ని నుంచి ఆపహ రాహ పడింది తప్పుది. అగ్నేరాపహ హా బదులు పా రాసుకోవాలి. అగ్నేరాపహ ఆపహ అంటే నీళ్లు. అద్భి అంటే నీళ్ళ నుంచి పృథివి పుట్టింది. పృథివి నుంచి ఓషధులు పుట్టినాయి. ఓషధుల నుంచి అన్నం పుట్టింది. అంటే రకరకాల పదార్థాలు అవి ఇవన్నీ పుట్టాయి. అన్నం నుంచి పురుషుడు పుట్టాడు. పురుషుడు అంటే మన మానవులంతా పుట్టారు అని చెప్పేసి ఇలా మన సృష్టి క్రమాన్ని గురించి చెప్తారనమాట దీన్ని.
ఇది ఒక ఒక రకంగా అర్థం చేసుకునేటువంటి విషయం. అంటే ఏమిటి ఇక్కడ అంటే పరమాత్మ తత్వమైనటువంటి ఆత్మ మాత్రమే సత్యమైనటువంటి వస్తువు. ఎందుకంటే ఈ ఆత్మకు అనేటువంటి పరమాత్మకు అదే కార్యం, అదే కారణము, అదే కార్యము అన్నీ అదే. దానికి కారణం ఇంకొకటి లేదు. అది కార్యమును పెట్టుకునేసి దానికి మరి ఆత్మ ఎక్కడి నుంచి పుట్టింది అంటే దానికేం లేదనమాట. అది అది అలా ఉండే స్థిరమైనటువంటి పదార్థము. అది త్రికాలాల్లోనూ ఉన్నటువంటి పదార్థము. ఆ పదార్థము అలా ఉంటుంది కాబట్టేసి భూమి ఏమైపోతుంది? భూమి నీళ్ళలోకి అది ఇమిరిపోతుంది. అంటే మన ప్రళయం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఎక్కువ వేడైపోయి, ఆ వేడిలో ఏమైపోతుందంటే భూమి అంతాను నీళ్ళలోకి కలిసిపోతుందంట. నీళ్ళు ఏమైపోతాయంటే అగ్నిలోకి కలిసిపోతాయంట. అంటే నీళ్లు కూడా కరిగిపోయి అగ్నిలోకి కలిసిపోయేటువంటి సందర్భం ఏర్పడుతుంది. అగ్ని తర్వాత ఎక్కడికి పోతుందంటే వాయువులోకి వెళ్ళిపోతుంది. వాయువు ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఆకాశము ఆత్మలోకి వెళ్ళిపోతుంది అనేసి. అంతా అంతరాత్మలోకి, ఆత్మలోకి అంటే పరమాత్మ తత్వంలోకి లీనమైపోయేసి అది కొన్నేళ్ళు అలా ఉండి, కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాలు అలా ఉండి, తర్వాత సృష్టిక్రమం ప్రారంభించినప్పుడు తర్వాత ఎలా వస్తుంది? అదే దీనిలోనే వస్తుంది. మొదట ఆకాశం వస్తుంది. ఆకాశం నుంచి వాయువు వస్తుంది. వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి పుట్టి, భూమి నుంచి ఔషధాలొచ్చి, ఔషధాల నుంచి పురుషుడొచ్చి, ఈ కార్యక్రమం అంతా ప్రారంభమవుతుంది అని చెప్పేటువంటి సృష్టి క్రమాన్ని గురించి చెప్పేటటువంటి ఇది తత్వం వచ్చేసి తైత్తరీయ ఉపనిషత్తులో ఉన్నటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకానికి మనం ఈ శ్లోకం ఎందుకు చెప్పినామంటే ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నామంటే ఈ ప్రతి పదార్థానికి కూడా ఒక కారణము, కార్యము అన్నటువంటిది మనం తీసుకొని లెక్కేసుకుంటూ పోవాలి. జగత్తులో కనిపించేటువంటి ప్రతి పదార్థం కూడాను ఇది అసత్. ఏది సత్ అంటే దీనికి కారణం ఏమిటి అని చూసుకోవాలన్నమాట. ఒక వస్తువు ఉంది అంటే ఆ వస్తువుకు కారణం ఏమిటి? మట్టి కుండకు కారణం ఏమిటి? మట్టి. మట్టికి కారణం ఏమిటి? ఆ కారణం ఏమిటి? జలము. జలముకు కారణం ఏమిటి? ఇలా వెనక్కి వెళ్తూ వస్తే అప్పుడేమైపోతుందంటే పరమాత్మ ఉంటుంది అని చెప్పేటువంటి ఒక ప్రధానమైనటువంటి వేదాంతం యొక్క భావన అన్నమాట ఇక్కడ. అంటే ఏమిటంటే ఏది సత్యం కాదు. మనకు కనిపించేటువంటి ఏ వస్తువు కూడా ప్రపంచంలో కనిపించేటువంటి జగత్తంతా మిథ్య. అంతా మిథ్య అన్నమాట. అంతా మిథ్య. ఎందుకంటే 3 కాలాల్లోనూ లేదన్నమాట ఇది. ఏది సత్, ఏది అసత్ అంటే ఒక మహానుభావుడు ఏం చెప్పాడంటే దీనికి దట్ విచ్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ఆల్ ద పీరియడ్స్ ఈజ్ మిత్ అంటాడనమాట. అంటే ఆల్ పీరియడ్స్ అన్ని అవస్థల్లోనూ, అంటే సర్వ అవస్థల్లోనూ, సర్వ పదార్థాల్లోనూ ఎప్పుడు ఉండేటువంటి వస్తువు మాత్రమే నిత్యము. ఇప్పుడు కుండను, తర్వాత ఘటము. కుండ అంటే ఘటము కదా! ఘటము తర్వాత మట్టి 2 తీసుకోండి. కుండ పగిలిపోయింది. కుండ ఉంది. అప్పుడు మనకు కుండ కనిపిస్తుంది, మట్టి కూడా కనిపిస్తుంది. 2 ఉన్నాయి. మరి 2 నిజమే అనుకుంటే ఈ కుండ తయారు చేయక ముందు కుండ లేదు. కానీ మట్టి ఉంది. తర్వాత కుండ పగిలిపోయింది. ఆ కుండ లేదు. తర్వాత కుండ పగిలిపోయిన తర్వాత కదా మట్టి ఉందా లేదా? మట్టి ఉంది. సో మట్టి 3 ఎప్పుడు ఉందన్నమాట. మట్టి కుండ తయారు చేయక ముందు ఉంది. కుండ కనిపించేటువంటి సమయంలోనూ ఉంది. కుండ వెళ్ళిపోయే సమయంలో కూడా ఉందన్నమాట. సో 3 కాలాల్లోనూ ఉన్నటువంటి వస్తువు అది సత్యం అన్నమాట. త్రికాల మాధ్యం అంటామనమాట. 3 కాలాల్లోనూ ఉందన్నమాట. 3 కాలాల్లోనూ ఉన్నటువంటిది అదే సత్యం అన్నమాట. తర్వాత కుండ తీసుకుంటాం అనుకోండి. రెండవ భావన. కుండ తీసుకున్నప్పుడు, కుండను ముట్టుకున్నప్పుడు అది ఏం కుండ? అది మట్టి కుండ. అది కంటితో చూసినప్పుడు అది ఏం కనిపిస్తుంది? మనం కుండ అని మనం పేరు పెట్టుకున్నాం అంతేగాని బేసిక్‌గా అది ఏమిటది? మట్టి. మీరు కుండ అని చెప్పొచ్చు. నేను మట్టి అని చెప్తానన్నమాట. అందుకోసమే ఒకసారి ఏం చెప్పారంటే ఎవరంటే వీళ్ళనమాట. మన తుకారాం ఉంది కదా! భక్త తుకారాం. భక్త తుకారాములో ఒక కథ చెప్తారన్నమాట. తుకారాం భార్య ఒకసారి వెళ్తుంటారంట. వెళ్ళేటప్పుడు సమయంలో ఏం చెప్తారంట అంటే వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తుంటారంట. వెళ్ళేటప్పుడు తుకారాం అనుకుంటాడు. ఒకసారి ఆమె అనుకుంటుందంట. మరి ఇద్దరు వెళ్ళే సమయంలో వాళ్ళకి బంగారు ఆమె ముందు వెళ్తుంటుందంట. ఆయన వెనకొస్తుంటాడంట. వెనకొచ్చేటప్పుడు ఆమె ముందు వెళ్ళిపోయేటప్పుడు ఆమె కూడా అంటే సినిమాలో చూపించినట్టుగా ఆమె పూర్తి గృహస్థురాలు. ఆయన మంచి వేదాంతి అనేం కాదు. ఆమె ఆయన కన్నా ఎక్కువ వేదాంతురాలంట ఆమె. నిజం ఉన్నటువంటి కథలో. ఆమె వెళ్తూ ఉంటుందంట. ఆయన వెళ్తుంటాడంట. ఆయన ముందు వెళ్తుంటాడంటే ఆమె వెనక వస్తూ ఉంటుందంట. ఆయన ముందు వెళ్ళేటప్పుడు ఆయన ఏమనుకుంటాడంట అంటే ఆ బంగారు వస్తువులు చూస్తా అంటే కొన్ని ఏదో నెక్లెస్‌లు, గాజులు, బంగారు గాజులు చూస్తాడట. అరే మా భార్య ఇవి చూస్తే దీని మీద ఏమైనా మోజుబడి ఆమె మళ్ళీ మొహంలో పడిపోతుందేమో అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే దాన్ని భూమిలో కాస్త పాతిపెట్టేసి చిన్న గోతి తవ్వి దాంట్లో పాతిపెట్టేసేసి ముందుకు నడుస్తాడంట. ఆమె వస్తుందంట. ఆమె వచ్చి దాన్ని కొన్ని బయటే ఉంటాయంటే కొన్ని లోపలికి పోయి ఉంటాయంట. ఎందుకంటే అర్జెంట్‌గా అతను లోపల పెట్టింటాడు కదా! ఆమె అడుగుతుంటే "ఏం నీకు ఇవన్నీ ఏమో చేసినావా ఇక్కడ" అని చెప్పేసి.
నీవు ఈ బంగారు వస్తువులు చూస్తే నువ్వు మోహంలో పడతావేమో అని చెప్పేసేసి నేను దీన్ని కప్పిపెట్టాను. ఇంకా ఒకటో రెండో పైనున్నాయి ఏంటంట. అప్పుడు ఆమె అంటుందంట, "నువ్వు అందులో బంగారు చూస్తున్నావా నువ్వు? నేను అందులో కూడా మట్టి చూస్తున్నాను" అంటుందంట ఆమె. అంటే ఏమిటంటే ఆ స్టేజ్‌కి వెళ్ళాలన్నమాట. ఆ స్టేజ్‌కి వెళ్ళినప్పుడు అది పూర్తి వేదాంతంలోకి వెళ్ళిపోయినటువంటి అంటే అలాంటి స్థాయికి ఎదగాలన్నమాట. అంటే బంగారులో కూడాను మట్టిని చూసేటువంటి అదేంటే బంగారులో కూడాను ఒక రాతిని చూసినట్టుగా ఒక ఏదో బొమ్మ ఏదో మట్టిని చూసినట్టుగా చూసేటువంటి భావన కలిగిందనమాట. అంటే అన్నీ ఒకటే గదా! అందులో ఏముంది అందులో గొప్పదనం ఏముంది? మోహంలో పడడానికి కారణం ఏముంటుంది? అది మట్టిలాగానే గదా! అది రాయి మాదిరిగానే గదా! అన్నదంట ఆమె. అంటే ఆయన అప్పుడు అనుకున్నట్టు ఓహో! నాకంటే ఈమె ఇంకెంత ఎన్నో రెట్లు ముందుకు వెళ్ళిపోయింది ఈమె ఈ తత్వజ్ఞానంలో అని ఆయన అనుకుంటాడంట అప్పుడు. అంటే ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ ప్రతి వస్తువులో గూడాను మనం ఏం చూస్తుంటామంటే కుండను చూసినప్పుడు ఇది కుండ అనుకుంటాం గానీ, ఆ కుండ ఏమిటి నేను కుండను పట్టుకున్నానంటే నేను మట్టిని పట్టుకున్నాను అనే లెక్క అన్నమాట. కాబట్టి మట్టిని పట్టుకున్నానంటే ఇది ఏమిటంటే మట్టి అప్పుడు ఉంది. కుండను చూసేటువంటి వాళ్ళు కుండను చూస్తారు. కానీ మట్టిని చూసేటువంటి వాళ్ళు మట్టినే చూస్తారనమాట. ఇది మట్టే. కాబట్టేసేసి మట్టిలో ఏముంది? మట్టి ఎక్కడుంది? కుండలో గూడా మట్టి ఉందన్నమాట. అప్పుడు అదే మనం అలా అనుకుంటే కుండలో మట్టుంది. నెక్లెస్‌లో బంగారుంది. అలాంటప్పుడు జగత్తులో పరమేశ్వరుడు ఉండాలి గదా! మరి ఆత్మ ఉండాలి గదా! పరమాత్మ జగత్తులో ఉండాలి. ఎందుకంటే జగత్తు అన్నటువంటి జగత్తంటే ఈ ప్రపంచము అన్నటువంటిదంతాను అంటే మనకు కనిపించేటువంటి దృశ్యమాన ప్రపంచమంతాను దీనికి ఇది కార్యము అనుకుంటే కారణం ఏమిటి? పరమాత్మ. పరమాత్మ ఇందులో ఉండాలి గదా! మరి. కాబట్టి పరమాత్మ ఇందులో ఉంటాడు అని చెప్పడం అన్నమాట. పరమాత్మ ఇందులో ఉంటాడు కాబట్టేసి ఏమిటంటే అంటే మట్టి కుండలో మట్టి ఎలాగా ఎప్పుడు ఉంటుందో, మట్టి పగిలిపోయినప్పుడు ఉంటుంది. పగిలిపోక ముందు ఉంటుంది. తర్వాత గూడా ఉంటుంది. అలాగే ఈ జగత్తు పుట్టక ముందు పరమాత్మ ఉంటాడు. జగత్తు ఉన్నప్పుడు జగత్తులోనే ఉంటాడు. జగత్ అతనిలో లీనమైపోయినప్పుడు కూడా పరమాత్మ ఉంటాడనమాట. కాబట్టేసి ఈ జగత్తంతాను పరమాత్మ నిండి ఉంటాడు. అందువల్ల ఈ పరమాత్మకు పేరేం పెట్టారు? అలా వ్యాపకత్వం ఉండేటువంటి దాన్ని సంస్కృతంలో ఏమంటారంటే బృంహణం అంటారనమాట. బృంహణం. బాకు రావత్తు సున్నా బృంహణం అంటామనమాట. బృంహణం అంటే సర్వవ్యాపి. సర్వవ్యాపి అయిన దాని నుంచి దానికి బ్రహ్మ అని పేరు పెట్టారనమాట. సో, బ్రహ్మ అన్నటువంటి పేరు అలా వచ్చిందనమాట. బృంహణం ఉన్నటువంటిది కాబట్టి బ్రహ్మ. ఈ కొన్ని టెక్నికల్ టర్మ్స్ అక్కడక్కడ రాసి పెట్టుకునేస్తే అలాగే గుర్తుంటూ పోతుంది మనకు. బృంహణం ఉంది కాబట్టి బ్రహ్మ. ఆ బ్రహ్మ అని పేరు పెట్టేసారనమాట దానికి. ఆ బ్రహ్మ ఎలా ఉంటుంది ఆ తత్వము? బ్రహ్మ ఎక్కడుంటుంది బ్రహ్మ అంటే, ఇక్కడేమో జగత్తుంటుంది. బ్రహ్మ ఎక్కడో ఉంటాడు అంటే కాదనమాట. బ్రహ్మ ఇక్కడే ఉంటాడు. మనం గంగా నదికి వెళ్తామనుకోండి. గంగా నదికి వెళ్ళినప్పుడు గంగా నదిలో నీరుని చూసేసి ఇది గంగా నది అన్నటువంటిది ఇక్కడుంది. మరి గంగా వచ్చేసి ఏదో ఇంద ఈశ్వరుడి లోకంలో ఉంది అనుకుంటే చాలా తప్పనమాట. అప్పుడు మనము సరిగ్గా అర్థం చేసుకోలేదు అనేటువంటి కాన్సెప్ట్ అర్థం చేసుకోలేదు అని అర్థం. ఏమిటంటే గంగా నది ఇక్కడ ఉంది అంటే, ఆ గంగా నదిని మాత్రమే మనం చూస్తుంటే, అది ఎలా ఉంటుందంటే, మనం మట్టి కుండను చూసినట్టుగానే మనం చూస్తుంటాము. కానీ గంగా నదిలోనే గంగా దేవి ఉంది అని మనం అనుకున్నప్పుడు మాత్రమే మనం ఏమైపోతామంటే, మనము ఆ తత్వ జ్ఞాని అనేటువంటి స్టేజ్‌కి మనం వచ్చినట్టనమాట. గంగా నదిలో గంగా నది వెళ్ళేటువంటి గంగా నదిలో ఆ గంగా అనేటువంటి దేవతను అందులో చూడగలిగితే, అప్పుడు మనము తత్వజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ ఇది ఉంది, అక్కడెక్కడో దేవత ఉంది అనుకుంటే తప్పనమాట. అందుకోసమే మనం హిందూయిజంలో మనకు చాలా మంది దేవతలు మనం ఎందుకు పూజిస్తాము? కొండలో పూజిస్తాము, చెరువులో పూజిస్తాము, పుట్టలో పూజిస్తాము, గుట్టలో పూజిస్తాము. అన్ని చోట్ల భగవంతుడున్నాడు అన్నటువంటి వ్యాపకత్వం, బ్రహ్మణత్వం ఉంది గాబట్టేసి అన్ని చోట్ల భగవంతుడున్నాడు. అందువల్లనే సర్వవ్యాపి. అందువల్ల అన్ని చోట్లనే మనం భగవంతుడిని చూడగలుగుతున్నాము. అంటే ప్రతి వస్తువులోనూ చూడగలుగుతున్నాము. ప్రతి మనిషిలోనూ చూడగలుగుతున్నాం బ్రహ్మను. ప్రతి పదార్థంలోనూ చూడగలుగుతున్నాము. అంటే ఏమిటి? మనం హోటల్‌కెళ్ళి ఏదన్నా ఒక దోస ఆర్డర్ ఇచ్చామనుకోండి. దోసలో బ్రహ్మ ఉంటుంది. ఆ దోస సర్వర్‌లో బ్రహ్మ ఉంటుంది. దోస తినేవాడు నాలో బ్రహ్మ ఉంటుంది. అందరిలోనూ బ్రహ్మ ఉంటుంది అన్నటువంటి స్టేజ్‌కి చేరుకోగలిగేటువంటి తత్వం మనకు రావాలి అన్నటువంటిది ఇందులో అంటే మనకు ఇది ఎలా అంటేనండి వేదాంతం అన్నటువంటిది ఇది చెప్పినప్పుడు ఏదో తమాషాగా ఉండొచ్చునేమో గానీ, దీన్ని ఒక రకంగా ధ్యానం చేస్తూ దీన్ని అలాగే కూర్చొని, ఈ తత్వాన్ని అలాగే మనం విశ్లేషణ చేసుకుంటూ, పరిశీలన చేసుకుంటూ అలాగా వెళ్తూ ఉంటే ఆ స్టేజ్‌కి చేరుకుంటారు అని కూడా చెప్తారనమాట. మనం సాధారణంగా ఏదో పుస్తకాలు చదువుకునేసి అలా వదిలేస్తుంటాం కానీ అలా వదలకోకుండా దీన్ని అలాంటప్పుడు ఏమొస్తుంది? ఒక ద్వేషం లేదు, ఒక ప్రేమ లేదనమాట. అన్నిటిలోనూ పరమాత్మ తత్వం చూసేటువంటి గొప్ప స్థాయి చేరుకున్నప్పుడు అందుకోసమే కదా మనము
ఏదైనా వ్రతం చేస్తాం అనుకోండి, గౌరీ వ్రతం చేస్తాము, లేకుంటే వినాయక వ్రతం చేస్తాము, ఏదో చేస్తాము. ఏం చెప్తుంటామని అంటే చివరిలో ఇచ్చేటప్పుడు ఆ ఫలం ఇస్తాం కదా, ఆ ఫలతాంబూలం వచ్చేసేసి బ్రాహ్మణుడికి ఇస్తాము అని చెప్తాము. ఇచ్చేటువంటి వాడు ఏం చెప్తామనంటే ఆ తీసుకునేటువంటి వాడు బ్రహ్మ, ఇచ్చేటువంటి వాడు బ్రహ్మ, ఇది బ్రహ్మ అని చెప్పుకుంటాం అనమాట. ఇచ్చే వస్తువు బ్రహ్మ, వస్తువు బ్రహ్మ, తీసుకునేవాడు బ్రహ్మ, ఇచ్చేవాడు బ్రహ్మ అని చెప్పుకుంటాం అనమాట. ఎందుకు చెప్పుకుంటాం దీన్ని అంటే అంతా బ్రహ్మమయమే, అంతా బ్రహ్మమయమే కాబట్టి ఇచ్చేది ఏమీ లేదు, తీసుకునేది ఏమి లేదు. నమ్మమ నమ్మమ అని చెప్పుకుంటాం అక్కడ. ఇచ్చేది లేదు, తీసుకునేది లేదనమాట అక్కడ. అంతా బ్రహ్మే, అంతా బ్రహ్మతత్వమే ఉంది అని చెప్పుకునేటువంటి స్టేజ్‌కి ఎదగాలనమాట. అలాంటప్పుడు సుఖ దుఃఖాలు ఎక్కడ ఉంటుంది? సుఖ దుఃఖాలు ఉండేటువంటి ఆస్కారమే లేదనమాట. బేసిక్‌గా ఈ భూతకాలంలో గాని, వర్తమాన కాలంలో గాని, తర్వాత భవిష్యత్ కాలంలో గాని 3 కాలాల్లోనూ ఏది లేదో అది ఒకవేళ వర్తమాన కాలంలో కనిపించినప్పటికి కూడాను అది లేదు అనే లెక్కేసుకోవాలి అని చెప్పేసి గౌడపాదులు వారు చెప్తారనమాట. ఇంకొక శ్లోకం ఉందన్నమాట, చిన్న శ్లోకము. ఆదావంతే చ యన్నాస్తి, ఆదావంతే చ యన్నాస్తి వర్తమానేపి తత్తథా అంటాడనమాట. గౌడపాద కారికలో వస్తుందన్నమాట. అంటే ఏమిటంటే పూర్వము లేదు, భవిష్యత్తులో లేదు, వర్తమానంలో కనిపిస్తుంది అంటే అది లేదనే లెక్క. అంటే అసత్ అని చెప్పేసి చెప్తారనమాట ఆయన. అది అసత్ అనమాట. ఇవన్నీ అసత్ అనమాట. ప్రపంచంలో దృశ్యమానమైనటువంటి ప్రపంచం అంతా కూడా అసత్తే అని మనం తెలుసుకోగలిగినప్పుడు, అంటే తత్వజ్ఞానంతో, అంటే విచక్షణ జ్ఞానంతో అది తెలుసుకున్నప్పుడు మనం ఒకరికి బాధ పెట్టేది ఏం లేదు, ఒకరికి కష్టపెట్టేది లేదు, ఒకరికి సుఖపెట్టేది లేదు, ఏం లేదనమాట అక్కడ. ఆ స్టేజ్‌కి తీసుకురావాలా అని చెప్పేసి. ఇది ఎందుకు చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడు? అంటే బేసిక్‌గా అర్జునుడు ఏం చెప్తున్నాడంటే గురూన్ హత్వా హి మహానుభావూన్ శ్రేయో భోక్తుం వైక్షుమపీహ లోకం. హత్వార్థ కామాంస్తు అది మనం ముందుగా శ్లోకంలో చెప్పుకున్నామనమాట. నేను గురువుని చంపలేను, తర్వాత ఇతన్ని చంపలేను, ఆచార్యుడిని చంపలేను, మరి శత్రువు నాశనం అయిపోతుంది అని అంతా ఆయన చెప్పుకుంటున్నాడనమాట అర్జునుడు. చెప్పుకుంటున్నప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? "అరేయ్! నువ్వు చంపడం అన్నటువంటిది ఇంతకు ముందు శ్లోకంలో చెప్పాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర. అది ఒక స్టేజ్‌లో చెప్పాడన్నమాట. ఒక స్థాయిలో అర్థం చేసుకోవాలి. అర్జునుడు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి. దేహం ఉన్నటువంటిది పడిపోతుంటుందే గాని ఆత్మ అన్నటువంటిది ఎప్పటికీ ఉండేటువంటి వస్తువు. కాబట్టి ముందు ముందు కాలంలో నేను, నువ్వు ఇద్దరు ఆత్మలు ఉన్నాయి. కాబోయే కాలంలో కూడా ఉంటాయి. కానీ పడిపోయేది ఒక దేహం మాత్రమే. కాబట్టి నువ్వు ఆలోచన చేయొద్దు అని చెప్పుకుంటూ వచ్చాడన్నమాట. మరి ఇప్పుడేం చెప్తున్నా అంటే నువ్వు చూసేటువంటి ప్రతి వస్తువు గూడాను ఇంకా మౌలికమైనటువంటి ప్రశ్న అన్నమాట. అది కేవలం ఆ ప్రశ్న అంతవరకే వచ్చిందన్నమాట. దేహినోస్మిన్ యథా దేహ ఆ శ్లోకాల్లో ఏమొచ్చిందంటే, ఈ దేహము అన్నటువంటిది ఇలా మారిపోతుంటుంది. మళ్ళీ పుడుతుంటుంది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం. చిన్న బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము ఇలాంటివన్నీ బాల్యము, యవ్వనము, వార్ధక్యము ఇలా వచ్చి వెళ్ళిపోతుంటాయి. అలాగే దేహాంతర ప్రాప్తి గూడా జరుగుతుంది అని జెప్పేసి అలా ఒక స్టేజ్‌లో ఒక లెవెల్‌లో చెప్పాడు అర్జునుడికి. అది చెప్పిన తర్వాత అర్జునుడికి అది అర్థమైంది. ఆ తర్వాత ఏం చెప్పినాడు? ఇప్పుడేం చెప్తున్నాడు? నాసతో విద్యతే భావః, నాభావో విద్యతే సతః అని చెప్తున్నాడు. అంటే నువ్వు బేసిక్ క్వెషన్ అర్థం చేసుకుని ఆయన ఏమిటంటే ఇక్కడ నువ్వు సత్ అనుకున్నటువంటి అసత్ అనుకున్నటువంటిది, అంటే సత్ అనుకుని నువ్వు ఏమనుకుంటున్నావో అదంతా అసత్తే. అంటే నీవు చూసేటువంటిది భీష్ముడు అసత్తు, ద్రోణుడు అసత్తు, యుద్ధము అసత్తు, ఏం లేదనమాట. అలాంటప్పుడు నువ్వు ఊరికే బాధపడనక్కర్లేదు చెప్పడానికి కోసము ఇంత తీసుకొనొచ్చి బేసిక్ వేదాంతం యొక్క ఫిలాసఫీనంతా ఇందులో చెప్తున్నాడనమాట. ఇందులో ఆయన చెప్పిన దాన్ని మనకు అర్థమవుతుందంటే సృష్టి రహస్యాన్ని చెప్తున్నాడు ఇక్కడ. సృష్టి రహస్యం ఏమిటంటే పరమాత్మ తత్వం ఒకటే నిత్యమైనటువంటిది. మిగిలిన తత్వాలన్నీ నిజమైనటువంటిది కాదు కాబట్టేసి నీవు దుఃఖించేటువంటి అవసరం లేదు అని చెప్పడానికి కోసము ఈ శ్లోకం వచ్చిందనమాట ఇది. ఇది పెద్ద పెద్ద శ్లోకం. ఇంకా 2 క్లాసులు చెప్పుకునేటట్టు ఉంది గానీ, ఇంతటితో ఇది చాలు. నెక్స్ట్ క్లాస్‌లో మనము ఇంకొక కొత్త శ్లోకానికి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం ఇంకా బేసిక్‌గా తెలుసుకుంటున్నాం కాబట్టి, ఇంకా కాస్త దీన్ని ఎక్కువ చదువుతారనుకోండి. 1, 2 సార్లు విని ఒక 2 సార్లు దీన్ని అర్థం చేసుకొని 2, 3 పుస్తకాలు చదివిన తర్వాత మీకు కొత్తవి చదవడానికి అవకాశం దొరుకుతుంది. అప్పుడు చదువుకొని మీరు దాన్ని తెలుసుకోవచ్చనమాట. ఇంకా 2, 3 క్లాసులు చెప్పేంతటి సబ్జెక్ట్ ఉందనమాట ఇది ఇందులో. అయినా మనకి ఇంత చాలు. ఇంత తెలుసుకున్న తర్వాత బేసిక్ తత్వం, వేదాంతము తత్వం ఏమిటి అంటే జగన్మిథ్య, బ్రహ్మ సత్యం అన్నటువంటిది బేసిక్ ఐడియా అన్నమాట. ఈ ఐడియాని ఈ శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెప్పినటువంటి విషయం సందర్భం అన్నమాట ఇది. మరి ఇక్కడ నేను స్టాప్ స్క్రీన్ చేస్తాను. చేసేసిన తర్వాత మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఇంకా 3 నిమిషాలుంది. ఇక్కడ ఇందులో ఏమన్నా డౌట్ ఉందా? లేకుంటే ఇది కాస్త ఇలాగ ఉంటుందండి. 30వ శ్లోకం వరకు ఇలాగే ఉంటుంది. 30వ శ్లోకం అయిపోయిన తర్వాత సాధారణంగా వెళ్ళిపోతుంటుంది.
30వ శ్లోకం వరకు పూర్తి వేదాంతం అనమాట ఇది. అందువల్ల సార్ ఒక విన్నపం సార్. చెప్పండి మేడం. నేను చూడలేనప్పుడు వీడియోస్ చూస్తుంటాను సార్. పర్లేదు మేడం, తొందర లేదు మేడం, తొందర లేదు. ఆ వీడియో విన్నా చాలు మేడం. వీడియో వినంటే తర్వాత మీ పుస్తకం మీ దగ్గర ఇంట్లో పుస్తకం ఉంటుంది కదా, ఒకసారి చదవండి మేడం. చదివితే కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటుంది మీకు. అందులో ఇంకా ఏదన్నా తెలియవచ్చు కదా, కొన్ని నేను ఏదన్నా చెప్పడం మర్చిపోయి ఉండొచ్చు కదా, అందువల్ల అలాంటివి అందులో దొరకచ్చు. అందువల్ల అది చదువుకుంటూ పోతుంటే కానీ బాగా అర్థమవుతుంది అనమాట. అందుకోసమే భగవద్గీతను మనము సాధారణంగా ఊరికే పుస్తకం చదివితే అర్థం కాదు. ఇది ఒకసారి ఎవరెవరు చెప్పాలి, ఎవరెవరు చెప్పాలి. నేను ఇద్దరి దగ్గర విన్నాను, అందువల్ల నాకు కొద్దిగా తెలుసుకున్నాను. మీరు ఇప్పుడు విన్నారు, ఇంకెవరి దగ్గర వినిండొచ్చు. మీరు వింటూ పోతుంటే అర్థం కాదు ఇది భగవద్గీత. ఓకే, నా అసత్తుకు ఉనికి లేదు, సత్తుకు ఉండకుండా ఉండదు లేదు అంటే ఏమిటి అర్థము అర్థం అనమాట. సో ఇలా తెలుసుకోవాలంటే వెనక్కి వెళ్ళాలన్నమాట. అదండి బేసిక్ టెక్నాలజీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఏమిటంటే కారణం అంటే ఏమి, కార్యం అంటే ఏమిటి, బ్రహ్మాండం అంటే ఏమిటి, ఇలాంటివి కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అయిపోతుంది. ఒక నిమిషం నేను క్లోజ్ చేస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.